టైంకి తినకుండా, టైంకు పడుకోకుండా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి భార్యా పిల్లలకు దూరంగా ఉంటూ ఇంత సంపాదిస్తున్నా. ఇదంతా నేనే అనుభవించాలి. నా మరణానంతరం కూడా నా ఈ సంపాదన నాతో పాటే రావాలి. మేనేజర్, నా మరణానంతరం కూడా నేను సంపాదించిన డబ్బంతా కూడా నాతో పాటు వచ్చే మార్గం చూపించిన వారికి ఒక ఊహించిన అద్భుతమైన గిఫ్ట్ ఇస్తానని చెప్పి ప్రింట్ డిజిటల్ మీడియాలో ఒక ప్రకటన ఇప్పించండి. ఓకే సార్. బ్రేకింగ్ న్యూస్. సార్, మన ప్రకటన చూసి ఒక స్వామీజీ వచ్చారు. సార్ పంపించు. ఓకే సార్. రండి స్వామీజీ, కూర్చోండి. నీ సందేహం నా చెవిన పడింది నాయన. ఇంత సంపాదించిన సంపద నీ తర్వాత ఏమవుతుందనే కదా నీ ఆవేదన? అవును స్వామీజీ. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ఒక చిన్న ప్రశ్న. నువ్వు విదేశాలకు వెళ్ళినప్పుడు నీ దగ్గరున్న మన దేశ డబ్బును ఎలా ఖర్చు చేస్తావు? ఈ కరెన్సీని అక్కడ వాడతావా? అలా ఎలా కుదురుతుంది స్వామీజీ? మనం ఏ దేశానికి అయితే వెళ్తామో ఆ దేశపు కరెన్సీలోకి మన కరెన్సీని మార్చుకొని కదా వాడాలి. సరైన సమాధానం ఇచ్చావు నాయన. మరణానంతరం కూడా అలాగే ఉంటుంది. నీ సంపాదన నీతో రావాలనుకుంటే ఆ లోకానికి సరిపోయేలా ఈ సంపదను మార్చుకోవాలి. అర్థం కాలేదు స్వామీజీ. నీ డబ్బును చెడు పనులకు, వ్యసనాలకు వాడితే అది పాపంగా మారుతుంది. అది నీకు నరకంలో పడేస్తుంది. అదే డబ్బును దాన ధర్మాలకు వాడితే కొంత పుణ్యం వస్తుంది. అది నీకు స్వర్గానికి చేరుస్తుంది. ఏమి చేస్తే మరు జన్మ ఉండదో ఆ అత్యున్నత జ్ఞానాన్ని, ఆత్మానుభూతిని పంచే మంచివారికి నీ ధనాన్ని పంచిపెట్టు. వాళ్ళకి అన్నదానం చెయ్యు. ఆ జ్ఞానదానమే నువ్వు చేరుకోవాలనుకున్న సత్యలోకానికి చేరుస్తుంది. కానీ వారిని ఎలా గుర్తుపట్టేది స్వామీజీ? ఈ సెప్టెంబర్లో జరిగే టీఎంసీ వారి ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళు. ధ్యానము చెయ్యు. ఆత్మానుభూతిని అనుభవించు. ఆ తర్వాత నీ మనసుని అనుసరించి నీకు అనిపించింది చెయ్యి. తప్పకుండా స్వామీజీ. మీరు నా సమస్యకు పరిష్కారం చూపారు. మీకు ఏం కావాలో కోరుకోండి. నాకు ఏ ఆశలు, కోరికలు లేవునైనా. ముందైతే నువ్వు నీ కార్యాన్ని పూర్తి చేసే పనిలో ఉండు. నువ్వు ఈ స్థితిలో ఉండటం నీ గత జన్మలలోని కర్మల ఫలితం. రేపు నువ్వు ఎలా ఉంటావో అది నీవు ఈరోజు చేసేటువంటి కర్మల మీద ఆధారపడి ఉంది.